ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. I will ken upon the Lord, who is worthy to be praised. So shall I be saved from many enemies. దేవుడు నా శత్రువుల అందరి చేతిలో నుండి నన్ను విడిపించును. ఎస్, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీకెవరైనా శత్రువులున్నారా? అయితే నీవు కూడా నీ దేవునికి మొర్రపెట్టు. నీ దేవుడు నీ శత్రువుల అందరి చేతిలో నుండి నిన్ను కాపాడతాడు. నీ శత్రువుల అందరి చేతిలో నుండి నిన్ను రక్షిస్తాడు. నీ శత్రువులందరి చేతిలో నుండి నిన్ను ఆయన తప్పిస్తాడు. నిన్ను ముట్టినవాడు ఆయన కనుగుడ్డును ముట్టిన వానితో సమానముగా ఆయన ఎంచి వారికి తగినది దేవుడు ఆయనే ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నీ శత్రువుల విషయమై నువ్వు ప్రభువుకి బాగా ప్రార్థన చేయి. అయితే దేవుని బిడ్డ, వారు నాశనం అవ్వాలని నువ్వు కోరుకోవద్దు, కానీ నీవు క్షేమంగా ఉండాలి, వారితో నీకు సమాధానం కలగాలని మాత్రమే ప్రార్థన చేయి. ప్రభువు వారి హృదయాలను మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఈ రోజులలో మనం ఇలాగే ప్రార్థన చేయాలి. ఆ రోజులలో యుద్ధాలు, చంపడాలు, చంపివేయడాలు అది ధర్మమే, కానీ ఈ రోజుల్లో చంపడాలు, చంపివేయడాలు ధర్మము కాదు. గనుక ఈ రోజుల్లో మనం చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, మన శత్రువులు క్షేమంగా ఉండాలని, మన శత్రువులు కాపాడబడాలని, మన శత్రువులు మనతో సమాధాన పడాలని మాత్రమే ఈ కాలంలో 2024లో మనము ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే ఆ రోజుల్లో ఎలా ఉండేది పరిస్థితి అంటే, దేశం మీదికి దేశము, రాజ్యం మీదికి రాజ్యము యుద్ధాలు చేయడానికి వచ్చేవారు. అక్కడ యుద్ధాలలో సైన్యంలో ఉన్న వారందరూ ఒకరిని ఒకరు చంపుకొని ఎవరు ఎక్కువ మందిని ఓడించగలిగితే, ఎవరు ఎక్కువగా ఎదుటివారిని ఓడించగలిగితే వారు ఓడిపోయిన వారి రాజ్యాన్ని దోచుకోవడము న్యాయంగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. దేవునికి స్తోత్రం. ఆనాటి కాలం భయంకరము. అయితే ఆ రోజు ఎంతమంది శత్రువులు దావీదు మీదికి వచ్చినా కూడా దావీదుని ముట్టలేకపోయారు. దానికి గల కారణం ఏమిటంటే, దావీదు ప్రార్థించేవానిగా ఉన్నాడు, దావీదు మొరపెట్టేవానిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దావీదు ప్రార్థనే దావీదును కాపాడింది. ఆ దావీదు మొరయే దావీదును కాపాడింది. అది నాడైనా నేడైనా ఏనాడైనా అదే మొరపెడితే దేవుడు తప్పకుండా కాపాడతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇదే అధ్యాయము 1వ వచనము నుండి ధ్యానించుకుందాము. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం. మొదటి మాట, దేవుణ్ణి దావీదు తన బలముగా చూసుకుంటున్నాడు. అంతేకాదు, దావీదు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. అందుకు దావీదుకి బలమేమిటంటే దేవుడే. గొలియాతు మీదకు దావీదు యుద్ధానికి వెళ్లే ముందు గొలియాతుతో, సైన్యముతో, చూచుచున్న వారితో, ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవునితో చెప్పిన మాటేమిటి దావీదు అంటే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అని దావీదు చెప్పి యుద్ధానికి వెళ్ళాడు. అవతల ఉన్నవాడేమో 12 అడుగుల ఎత్తుగలిగినవాడు, యువతల ఉన్న దావీదేమో కేవలం 5 నుండి 5.5 అడుగుల ఎత్తుగలిగినవాడు. అతనికి ఇతనికి పోలిక లేదు.
అవతల ఉన్న గొలియాతు చిన్నప్పటి నుంచి కూడా యుద్ధ సాధనములతో యుద్ధ నేర్పరిగా ఉన్నటువంటి వాడు. కానీ యువతల ఉన్న దావీదేమో కనీసం ఊర్లో కూడా లేకుండా అడవికి వెళ్ళి గొర్రెలు కాసుకుంటూ గొర్రె పిల్లలతో జీవించినటువంటి వాడు. ఇతనికి యుద్ధము అంటే ఏమిటో తెలియదు, యుద్ధం చేయటం అంటే ఏమిటో రాదు, యుద్ధ నేర్పరి కాదు, యుద్ధానికి సంబంధించినటువంటి ఆ సామాగ్రిని కూడా దేన్ని చూసిన వాడు కాదు. కానీ యుద్ధానికి వెళ్ళాడు. ఎవరిని బట్టి అంటే దేవుణ్ణి బట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అలా యుద్ధానికి వెళ్ళిన దావీదు గొలియాతుని ఒకే ఒక్క ఇసుర్రాయితో, ఒకే ఒక్క వడిసెతో యుద్ధములో గెలిచాడు. కారణం, యెహోవా దావీదు పక్షాన యుద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత రెండో మాట చూసినట్లయితే, యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము. దేవునికి స్తోత్రం. నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము. ఉన్నత దుర్గము. దుర్గము అనగా కాపాడబడేటువంటి ఒక స్థలము, కాపాడే ఒక స్థలము. ఆ స్థలములోకి ఎవరైతే యుద్ధము చెయ్యలేక గాని, లేకపోతే ప్రాణ భయముతో పరుగులెత్తి గాని, శత్రువు నుండి తప్పించుకొని గాని అక్కడికి వెళ్ళి అందులో గాని దాక్కున్నట్లయితే శత్రువు గాని, యుద్ధము చేసేవాడు గాని, ఎవడైనా సరే ఆ దుర్గములోకి పరిగెత్తిన వాణ్ణి చంపడానికి వీలు లేదు. దుర్గము అంటే కాపాడబడేది. ఇక్కడ అంటున్నాడు, నా ఉన్నత దుర్గము, నా దేవుడే, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము, నా దేవుడే. అంటే శత్రువు తరుముచున్నప్పుడు కావచ్చు, శ్రమల మీద పడుతున్నప్పుడు కావచ్చు, శత్రువు మీద పడుచున్నప్పుడు కావచ్చు, సాతాను అపవాది మీద పడుచున్నప్పుడు కావచ్చు, మనం వెళ్ళి ఎక్కడ దాక్కోవాలంటే దుర్గములో దాక్కోవాలి. దుర్గం అంటే ఎవరు? దేవుడే దుర్గము. ఆయన పాదాలే మనకి దుర్గము. ఆయన యందు మోకరించటమే మనకి దుర్గము. ఆయన వాక్యమే మనకు దుర్గము. ఆయన ప్రార్థనే మనకు దుర్గము. దేవుని ఆత్మను ఆశ్రయించుటయే మనకు దుర్గము. దేవుని యొక్క ఆత్మను నీవు ఆశ్రయించినట్లయితే దేవుని ఆత్మ నిన్ను కాపాడుతుంది. దేవుని వాక్యము నిన్ను కాపాడుతుంది. ప్రార్థన నిన్ను కాపాడుతుంది. దేవుడు నిన్ను తప్పక కాపాడతాడు. దేవుని బిడ్డ, ఆయన నీ కేడెము, నిన్ను కాపాడేవాడు. నీ రక్షణ శృంగము ఆయనే, ఉన్నత దుర్గము కూడా ఆయనే. ఆశ్రయించాల్సింది ఆయన్నే. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు ఎప్పుడు ఏ కష్టము, ఏ బాధ, ఏది వచ్చినా సరే మరణపాశముల నుండి విడిపించదగిన దేవుడు. భక్తిహీనులు వరద వలె పొంగినప్పుడు కూడా వారి బెదిరింపులకు మనల్ని భయపడనీయకుండా ఉండి కాచి కాపాడే దేవుడు ఎవరంటే మన ప్రభువైన జీవము కలిగిన యెహోవా. కాబట్టి ప్రతి విషయంలో, రోగమందు, వ్యాధి అందు, బాధ అందు, కష్టమందు, నష్టమందు, ఒంటరితనమందు, నీ చికాకునందు, నీ బంధకాలలో, ప్రతి విషయంలో కూడా నువ్వు ప్రభు వైపు చూసి మోకరించి ప్రార్థించి, నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పు. నీ శత్రువులందరి చేతిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీ శ్రమలన్నిటిలో నుండి, నీ కరువులన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, తప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, దేవా, స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని కూడా నాయన జ్ఞాపకం చేసుకో. వారి జీవితాలలో, వారి కుటుంబాలలో నాయన శత్రువులు ఉన్నారేమో తండ్రి, ఆ శత్రువుల చేతిలో నుండి విడిపించండి. శత్రువులను మార్చండి, మిత్రునిగా చెయ్యండి తండ్రి. శత్రువులను మార్చి మిత్రులనుగా చేసి నాయన నీ కృపలోని బిడ్డల్ని ఆశీర్వదించి దీవించండి తండ్రి. శత్రువు చేతిలో పడకుండా
మాకు దుర్గముగా ఉండి మమ్మల్ని నువ్వు రక్షించుటకు నువ్వు చాలిన దేవుడవు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల నీడలో దాచే దేవుడవు. మమ్మల్ని అపవాది చేతులకు అప్పగించకుండా నాయన రక్షించదగిన దేవుడవు నీవే. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. నీకు సమస్తము సాధ్యమే. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు రక్షించి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వర్ధిల్లింప చెయ్యమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ముని చల్లగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.